ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనము. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీటి బుగ్గల యొద్దకు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. కింద మరికొన్ని శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏ అపాయము రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడడం మటుకే కాదు, దేవుడు మిమ్మల్ని పోషించబోతూ ఉన్నాడు. గడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీటి బుగ్గల యొద్దకు దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. అనగా ఆశీర్వాదాల దగ్గరికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. కొరతలన్నింటినీ దేవుడు తీసివేయబోతున్నాడు. మీకున్నటువంటి అవసరతలు ఏవైనా కూడా, కొరతలు ఏవైనా కూడా ఎండమావులు తగులకుండునట్లుగా. అయితే గమనించిన ప్రియులారా, వాడబారిపోయినటువంటి జీవితాన్ని చిగురింపజేయగలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, వారి యొక్క ప్రతి అవసరతను నేను సంధించబోతూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వారికి సమస్య రాకుండా, వారికి ఇబ్బంది కలగకుండా వారిని కాపాడబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా? మీరు దేవుని యొక్క కృపలో అద్భుతమైనటువంటి దినాలను చూడబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చక్కని మార్గంలో మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.